10 ఏళ్ల కేసీఆర్ స్వర్ణయుగాన్ని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని ఆదేశించారు మాజీ మంత్రి కేటీఆర్. నల్గొండ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ దుష్ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టకపోవడంతోనే యువత, నిరుద్యోగులు పార్టీకి దూరమయ్యారన్నారు. రైతులకు బీఆర్ఎస్ చేసినంత మేలు ఏ పార్టీ చేయలేదన్నారు. రైతు బంధు పథకాన్ని 60 ఏళ్లు ఏలిన కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. చిన్న చిన్న కారణాలతో రైతులు బీఆర్ఎస్ కు ఓటేయలేదని అన్నారు. అన్ని వర్గాలకు కేసీఆర్ పాలనేమిటో వివరిస్తామన్నారు కేటీఆర్. 10 ఏళ్ల నిజం ముందు ఈ 100 రోజుల అబద్ధం ఇయాల కనబడుతున్నది ప్రజలకు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇయాల ఏ ఊరికి మన నాయకులు పోయినా ప్రజలు అంటున్నారు, అయ్యో మేము ఇట్లా అవుతుంది అనుకోలే సార్, మేము ఇట్లా అవుతుంది అనుకోలే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం మేము అనుకోలే, ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదు. ముఖ్యమంత్రి అయినాడు ఏం చెప్పిండు, మీరు డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, ఉరకండి మీరు బ్యాంకుకి, ఉరుకులు పరుగుల మీద పోయి లోన్ తీసుకోని వాళ్ళు ఉంటే తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ నేను చేస్తా డిసెంబర్ 9కి అని మనం అడగలేదు, ఆయననే చెప్పిండు. మరి వాళ్ళ డిసెంబర్ 9 పోయింది, డిసెంబర్ 9 చెయ్యి అని మెడ మీద కత్తి పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. కానీ ఇలా ఏం జరుగుతున్నది, రైతుల్లో ఏం చర్చ జరుగుతున్నది, అవే బ్యాంకులు రుణమాఫీ జరగలేదని చెప్పి, లోను కట్టలేదని చెప్పి నోటీసులు పంపుతున్నారు, ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి ఇవాళ బెదిరించే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటా ఉన్నా, నల్గొండ పార్లమెంటు పరిధిలోని రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి, మిగతా వాళ్ళందరూ కంచర్ల కృష్ణారెడ్డి గారు కోటేయండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నా కోమటిరెడ్డి గారి అహంకారానికి ఓటుతో వేటు వేయండి, ఓటు అనే చెప్పుతో నిలదీయండి, గట్టిగా కొట్టండి అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టండి అంటాడు, ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో రైతు బంధు దుబారా అంటాడు. కేసీఆర్ దుబారా చేసిండు, వేస్ట్ చేసిండు పైసలు, రైతు బంధు అంటున్నాడు.